హాయ్. హాయ్. ఏమైనా హెల్ప్ కావాలా? నో థ్యాంక్స్. ఒక 5 minutes నేను అన్నీ రెడీ చేసేస్తాను. షూర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ హౌస్. నేను ఒకసారి గుమ్మడి వాళ్ళదే ఇల్లు. ఏదో ఫ్రెంచ్ లేడీ దగ్గర నుంచి కొన్నారు. ఇట్స్ అఫీషియలీ ఆన్ సేల్. కానీ ప్రస్తుతానికి మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం. గుమ్మడేడి? గుమ్మడి నాలా కాదు, వాడు చాలా బిజీ. భోంచేద్దామా? బాన్ అపెటీట్. అప్పటి బుల్లి అయినా ఇవన్నీ కుక్ చేసింది. యప్. సో ఎందుకని ఇంత ఎఫర్ట్ తీసుకొని తిన్నా? ఒక అపాలజీ అనుకో. నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను. ఓకే, అపాలజీ యాక్సెప్టెడ్. యూఆర్ సేయింగ్ చదువు మధ్యలో ఏదో బ్రేక్ అని. నేను చెప్పానుగా గోపాల్, ఐ లవ్ దిస్ సిటీ. సో నమ్మ బెంగళూరు వెళ్ళి ఒక గ్యాప్ ఇయర్. సో పెళ్ళి, బాయ్ ఫ్రెండ్? ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నావా? అవును. వెల్, పెళ్ళి గురించి నేను ఆలోచించలేదు. బట్ బాయ్ ఫ్రెండ్, హిజ్ నేమ్ ఇస్ రాహుల్, నాన్న వాళ్ళ క్లయింట్ కొడుకు. అలా బాయ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చో లేదో తెలీదు. మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఇంతవరకు. నేను షిమ్లాలో ఉన్నప్పుడు రాహుల్ ఇక్కడ ఉన్నాడు. నేను తిరిగి వచ్చేసరికి లండన్ వెళ్ళిపోయాడు ఫర్ హిజ్ MBA. యాక్చువల్లీ లాస్ట్ మంత్ వెకేషన్కి ఇక్కడ ఉన్నాడు. రాహుల్, నైస్ నేమ్. హౌ ఇస్ హి? రాహుల్ is this perfect guy, you know, handsome, rich and affluent family. రాహుల్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఒక పెద్ద బిల్డర్. ఆల్ ఇన్ ఆల్ ఒక ఐడియల్ హస్బెండ్ మెటీరియల్. సో యూర్ ఇన్ లవ్. జర్నలిస్ట్ అనిపించావు. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? నేను అలాంటి ఒక టిపికల్ అమ్మాయిని కాదు గోపాల్. నాకు ఈ లవ్, రొమాన్స్ అంటే నమ్మకం లేదు. కాలేజ్లో చాలా లవ్ స్టోరీస్ చూశాను. వాటి అన్ని ఎండింగ్స్ ట్రాజెడీనే. అయినా ఎందుకులే, ఇట్స్ టూ కాంప్లికేటెడ్ ఫర్ మై లైకింగ్. ఐ డోంట్ బై దాట్. అందరు అమ్మాయిలు లోపల రొమాంటికే కదా. ఈ రోజుల్లో ప్రేమ ప్రాక్టికల్. ఒక బాయ్ ఫ్రెండ్ లేదా హస్బెండ్ తనే అని ఫిక్స్ అయ్యే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాస్పెక్ట్స్, పట్టతల అని. మన జనరేషన్కి మనం అడిగిన ఫ్రీడమ్ మన పేరెంట్స్ ఇచ్చారు. నా విషయంలో నేనే నా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్రీడమ్ దొరికినప్పుడు మనం న్యాచురల్గా ఇంకా రెస్పాన్సిబుల్ అవుతాం. ఈ పవిత్ర ప్రేమ లాంటివి మన పేరెంట్స్ టైంలోనే ఎండ్ అయ్యాయి. సో యూ డోంట్ బిలీవ్ ఇన్ లవ్? నేను ఇంతవరకు ఈ లవ్ అనే విషయం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఐల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్, దిస్ వాజ్ రియలీ లవ్లీ. నేను బయలుదేరుతాను. సావిత్రి, వెళ్ళే ముందు ఒక ఫోటో తీసుకుందామా? యా షూర్. జస్ట్ మినిట్. ఆ రాత్రి నాకు దొరికింది.
ఇన్ని రోజులు నాతోనే ఉంది. ముందే ఇవ్వాల్సిందే. ఐఎమ్ సారీ. ఏమో ఇవ్వాలనిపించలేదు. మేబీ దిస్ ఈస్ ద రైట్ టైం. గోపాల్, నీకు కెమెరా ఇంపార్టెన్స్ తెలీదు. థ్యాంక్ యూ. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను, ఎందుకు ఇలాంటి కెమెరా? వాట్ ఈస్ ఇట్ స్టోరీ? అది మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఐఎమ్ లేట్. ఓకే, బాయ్. బాయ్. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాతో జాయిన్ అవ్వచ్చు కదా. ఎప్పుడు అడుగుతావని వెయిట్ చేస్తున్నాను. I'll drive. తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కాదు డాక్టర్, ఇది బయట తిన ఫుడ్ కాదు, ఇంట్లో చేసిన స్వయం పాకం. ఈసారే కుక్కు. మీరు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురండి. టేక్ రెస్ట్.